దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నిర్గమకాండంలో ఉన్నటువంటి కొన్ని అధ్యాయములు మనం చదువుకుందాం. అవసరమైనది ఒక్కటే, అనుదినము బైబిల్ చదవడం. అనగా దేవుని మాటలు వినడం. యేసు ప్రభుల వారు బాగా క్లియర్‌గా మనతో చెప్పాడు. మానవుడు రొట్టె వలన కాదు కానీ, దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని. సో, నిత్య జీవం పొందడానికి, నిరంతరం జీవించడానికి దేవుని యొక్క మాటలు చాలా అవసరం. ఈరోజు మనం చదువుకుందాం నిర్గమకాండము 31వ అధ్యాయం నుండి 34 అధ్యాయముల వరకు చదువుకుందాం. 31వ అధ్యాయంలో ఉన్న సారాంశం ఏమిటంటే, బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిని, అహోలీయోబు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఏర్పాటు చేయుట. అంటే కొన్ని వస్తువులను తయారు చేయడానికి దేవుడు ఈ ఇద్దరిని పిలిచాడు. ఒక విచిత్రమైనటువంటి పని కల్పించడానికి వీరికి తగిన ఆత్మను దేవుడిచ్చాడు. ఆత్మ సహాయము మరి వారికి ఉన్నందువలన వారు ఎంతో చక్కగా పనులు చేశారు. 32వ అధ్యాయం చాలా విచారకరమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే, పైన దేవుడు మోషేతో మాట్లాడుతుంటే కింద విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మోషే కూడా ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మోషే దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు వారి విషయమై. రైట్. 33వ అధ్యాయంలో మోషే దేవుని యొక్క మార్గాన్ని మరియు మహిమను వెతకడం ప్రారంభించాడు. 34వ అధ్యాయంలో మోషే దేవుని యొక్క మహిమను చూశాడు. మరి అలాగే మోషే ముఖ చర్మము కూడా ప్రకాశించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఓకే, రైట్. తప్పకుండా చదువుతారు కదూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధన్యవాదములు.